లైంగిక దాడులకు గురైన మహిళలు బాలబాలికలకు భరోసా కేంద్రం ఆసరాగా నిలుస్తుందని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. జనగామ జిల్లా కేంద్రంలో ఉమెన్ సేఫ్టీ విభాగం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాన్ని రాష్ట్ర డీజీపీ రవిగుప్తా, అడిషనల్ డీజీపీలు శిఖా గోయల్, మహేష్ భగవత్తో కలిసి వర్చువల్గా ప్రారంభించారు. అనంతరం జనగామ కలెక్టర్ శివలింగయ్య, డీసీపీ సీతారాంతో కలిసి శిలాఫలకాన్ని సిపి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఈ భరోసా కేంద్రం పనితీరును తెలియజేస్తూ లైంగిక దాడులకు గురైన బాధితులకు పూర్తి స్థాయిలో సహకారాలు అందించబడుతుందని అన్నారు. కార్యక్రమంలో ఏసీపీ దేవేందర్ రెడ్డి, వెస్ట్ జోన్కు చెందిన ఇన్స్పెక్టర్లు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, భరోసా కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు. జనగామ జిల్లాలో భరోసా సెంటర్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ భరోసా సెంటర్కి ఇనాగరేషన్ మన డీజీపీ గారు, రాష్ట్ర గౌరవనీయులు డీజీపీ గారు రవిగుప్తా ద్వారా చేయడం జరిగింది. భరోసా సెంటర్ తెలంగాణ పోలీస్కి ఒక చాలా ప్రతిష్టాత్మకమైన ఒక ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్ట్లో మనము ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, డిస్ప్యూట్లో ఉన్న లేడీస్కి ఉన్న స్పెషల్ ప్రాబ్లమ్స్కి స్పెషల్ అడ్రస్ చేసుకోవడానికి స్పెషల్లీ ట్రైన్డ్ స్టాఫ్కి రిక్రూట్ చేసి ఇక్కడ పెడుతున్నాము. ఈ ప్రాసెస్లో మనకు చాలా మంచి రిజల్ట్ ఇప్పటివరకు కనిపించింది. చాలా మంచి కన్విక్షన్స్ కూడా వచ్చింది. నిన్న మొన్ననే నేను చూసాము, వరంగల్ కమిషనరేట్లో ఒక లైఫ్ ఇంప్రూవ్మెంట్ కూడా వచ్చింది. సో స్పెషల్లీ ట్రైన్డ్ స్టాఫ్ మనం పెట్టిన ఫస్ట్ వాళ్ళు వచ్చిన వాళ్ళకి చాలా మంచిగా కౌన్సిలింగ్ ఇస్తారు. ఒకవేళ కౌన్సిలింగ్తో పని జరగలేకపోతే క్రిమినల్ యాక్ట్ పరంగా మనము ప్రొసీడ్ చేసుకోవడానికి కూడా అన్ని విధంగా సౌకర్యం ప్రొవైడ్ చేస్తారు. సో డెఫినెట్లీ ఇక్కడ ఉన్న ఈ కొత్త జిల్లాలో కట్టిన ఇది భరోసా సెంటర్తో చాలా మంచి పబ్లిక్కి అవకాశం వస్తుంది. ఈ ప్రోగ్రామ్కి వచ్చిన మనము గౌరవనీయులు కలెక్టర్ గారు కూడా థ్యాంక్స్ చెప్తున్నాము. మన డీసీపీ గారు ఆధ్వర్యంలో, ఏసీపీ గారు ఆధ్వర్యంలో చాలా మంచి అరేంజ్మెంట్ చేయడం జరిగింది ఇక్కడ.